ప్రభు అయిన ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో యేసుక్రీస్తు వారు చేసిన బోధలు, యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు క్రైస్తవులుగా మనం చాలా సంవత్సరాల నుంచి వింటూ, సేవకుల ద్వారా కానీ మనం బైబిల్ చదువుకోవటం వలన కానీ వింటూ వస్తూ ఉన్నాం. ఎప్పుడైనా యేసుక్రీస్తు వారి మాటలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేశాయా? ఆశ్చర్యానికి గురి చేయలేదా? గురి చేయలేదు అంటే మీరు యేసుక్రీస్తు వారి మాటలు సరిగ్గా మనసు పెట్టి వినడం లేదు అని అర్థం. అవి ఎప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తాయి అంటే, ఆయన బోధ చేసే సమయంలో, ఆయన సువార్త ప్రకటించే, రాజ్య సువార్త ప్రకటించే సమయంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదులు, ఇశ్రాయేలీల 12 గోత్రాలు వీళ్ళందరూ కూడా ఆయన బోధను విని ఆశ్చర్యపడ్డారు. ఏమయ్యారు? ఆశ్చర్యపడిపోయారు. వాళ్ళు ఆశ్చర్యపడిపోయి, ఈయనేదో కొత్త విషయాలు మాట్లాడుతున్నాడు, ఈయనేదో కొత్తగా చెబుతున్నాడు, మాకు తెలియని, ధర్మశాస్త్రంలో లేని మాకు బోధిస్తున్నాడని చెప్పి చాలాసార్లు వాళ్ళు సనుగుకున్నారు. అయితే అందులో వాళ్ళని కలవరపరిచిన ఒక మాట, వాళ్ళనే కాదు నేటి ప్రపంచాన్ని కూడా ఆలోచింపజేసిన ఒక మాట మీరు మరి మత్తయి సువార్తలో చదివారో చదవలేదో నాకైతే తెలియదు, కానీ ఆ మాట వెనక చాలా రహస్యం ఉంది. ఆ మాట వెనక ఉన్నతమైన తన ఆలోచన ఉంది. ఆ మాట యేసుక్రీస్తుని ఎరగని వారికి ప్రశ్నగా ఉంటుంది. అది యేసుక్రీస్తుని తెలియని వారికి, లేదు యేసుక్రీస్తుని అంగీకరించని వారికి, యేసుక్రీస్తు అంటే పడని వారు ఆ మాట విన్నప్పుడు, మీ యేసుక్రీస్తు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, మీ యేసుక్రీస్తు ఏంటి ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడనే ప్రశ్నలు కూడా సమాజంలో చాలా వచ్చాయి. ఆ మాట ఏంటిదంటే, మీరు కూడా చూడండి, మీకు డౌట్ రావాలి. ఇప్పుడు ఆ మాట విన్నప్పుడు డౌట్ వచ్చిన వాళ్ళందరూ మీ హస్తాలు చూపించండి చదివిన తర్వాత. మత్తయి సువార్త, ఒక్కరు నాకు వాక్యాన్ని అందించండి స్పష్టంగా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం బాగా వినండి. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ? పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టొద్దు. ఇంకా మీ ముత్యాలను పందుల దగ్గరంట వేయకండి. అర్థమైందా ఏమన్నా? నిజంగా బైబిల్ చదువుతున్నాం, మనం బైబిల్ వింటున్నాం సేవకులు చెబుతుంటే, కానీ ఈ మాటల వెనక ఉన్న రహస్యం, ఈ మాటల వెనక ఉన్న సీక్రెట్, ఈ మాటల వెనక దేవుడు చెప్పిస్తున్న ఆ యొక్క జ్ఞానం, పరలోక జ్ఞానం ఎంతో ఉన్నతమైనది అని చెబుతూ మొట్టమొదటి మాట ఆయన ఏమంటున్నాడంటే, పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టొద్దు అంటున్నాడు. మీ దగ్గర ఏమన్నా కుక్కలు ఉన్నాయా? పరిశుద్ధమైనవి కుక్కలకి పెట్టొద్దు అంటున్నాడు. అసలు ఈ కుక్కలు ఎవరు? ఈ కుక్కలేంటివి? పరిశుద్ధమైనది ఏంటిది? నిజంగా యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్నాయి ఈ రోజు. ఆమేన్. ఎవరు మాట్లాడినా పెద్ద ఆశ్చర్యపోయిన అవసరం లేదు, కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఎంతో రహస్యం ఉంటది దాని వెనక. అసలు పరిశుద్ధమైనది ఏంటిది? పరిశుద్ధము అంటే అసలు దేనికి వర్తిస్తుంది అంటే, బైబిల్లో మళ్ళీ దేవుడు అదే బైబిల్లో పాత నిబంధనకు వచ్చేసరికి లేవియాకాండము తీయండి ఒకసారి. లేవియాకాండము 19వ అధ్యాయము 2వ వచనం. ఆయన ఏమంటున్నాడో చూడండి. మీరు యేసుక్రీస్తుని అంగీకరించిన మీరందరూ కూడా ఎలాగ ఉండాలంట? అమ్మా, పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటున్నాడు? చదవండి, కంటిన్యూ చేయండి. మీ దేవుడైన యెహోవా
ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక మీలో ప్రతి వాడును, చాలు, మీ దేవుడైన యెహోవా, భూమిని ఆకాశాన్ని కలిగించిన దేవుడు, మహాశక్తివంతుడు, మనిషిని నిర్మించి మనిషిలోనికి జీవ ఆయువుని పంపిన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధమైనవి కుక్కలకి పెట్టకండి. ఆ పరిశుద్ధమైనది ఏంటిదంటే ఇక్కడ మనకి దేవుడు అని చూపిస్తూ, యోహాను సువార్త 1లో మనం చూసుకున్న తర్వాత ఇంటికెళ్ళి చదువుకోండి మీరు. ఏమనంటాడంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై, వాక్యము ఏమై ఉందంట? వాక్యము దేవుడై ఉన్నాడు అంటే ఆ వాక్యం అనగా ఏంటిది? మాట. అవునా? వాక్యము మాట. ఆ మాట దేవుడుగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధముగా ఉన్నాడు. అంటే ఇప్పుడు వాక్యము ఏంటిది? పరిశుద్ధమైనది. వాక్యం ఏంటిది? పరిశుద్ధమైనది. వాక్యము పరిశుద్ధమైనది అయితే ఆ వాక్యమును కుక్కల దగ్గర మీరు పడవేయొద్దు అంటున్నాడు. అసలు ఇంతకీ కుక్కలు ఎవరు? చాలా ఆలోచింపజేసే మాటలు ఇవి. మీరు ఎన్నో సంఘాలలో ఎన్నో విషయాలు వినుండొచ్చు, కానీ దేవుడు మరలా మీకు ఒక కొత్త విషయాన్ని ఎందుకు తెలియచేస్తున్నాడంటే, దేవుని యొక్క మనసు ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. దేవుని యొక్క మనసు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి తెలియాలి. పరిశుద్ధమైనవి కుక్కలకి వేయకండి. ఈ భూ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. దేవుళ్ళు అనబడిన వారు కోట్ల మంది ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ ధైర్యం చేసి చెప్పలేరు నేను పరిశుద్ధుడిని అని. ఆమేన్. పరిశుద్ధుడిని, అతి పరిశుద్ధుడిని అని చెప్పగలిగిన సామర్థ్యం ఒక్కరికే ఉంది. అది లోకాలను కలిగించిన యేసు క్రీస్తు ప్రభు వారికి. ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం వచ్చి కూర్చున్నాం గనక, ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం వచ్చి రక్షకుణ్ణి అంగీకరించి ఇక్కడ కూర్చున్నాం గనక, ఎందుకనగా ఆ పరిశుద్ధమైన విషయాల గురించి మనకి తెలియచేయాలనుకుంటున్నాడు దేవుడు. పరిశుద్ధమైన మాట నాది అయితే, అది వాక్యమైతే, ఆ వాక్యము కుక్కలకి పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. వాక్యం ఏమన్నా కుక్కలు వింటాయా అని చెబుతూ, ఎందుకు ఆ కుక్కలకి వాక్యాన్ని వినిపించొద్దు, పరిశుద్ధమైనది కుక్కల ఎదుట ఎందుకు పెట్టొద్దు అన్నాడంటే, మీరు ప్రకటన గ్రంథానికి వస్తే అద్భుతమైన మాట మీకు అక్కడ కనపడుతుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, చివరి అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం చూడండి దయచేసి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించువారు, వీళ్ళందరూ కూడా వెలుపట ఉండాలి, పరలోకానికి అర్హులు కాదు. ఏంటి, కుక్కలు కూడా పరలోకానికి వెళ్తాయా? కుక్కలకి జీవాత్మ లేదు, వాటిది ప్రాణాత్మ. ఇప్పుడు చనిపోతే అంతటితో వాటి ఆత్మ అవుట్, ఇంకా లేదు. మనిషికి మాత్రమే జీవవాయువుని ఆయన ఇచ్చాడు. ఆది కాండములో మనిషిని నిర్మించిన దేవుడు ఏముదేడమ్మా మనలోనికి? జీవవాయువును ఊదగా నరుడు జీవింప. అవునా? అయితే కుక్కలకి పరలోకంలో ప్రవేశం లేదంట. వాటికి ప్రవేశం లేదు గనకే మీరు పరిశుద్ధమైన వాక్యాన్ని వాటి దగ్గర పెడితే వ్యర్థమైపోతుంది అంటున్నాడు దేవుడు. కుక్కలకి పరలోక ప్రవేశం లేదు గనక ఆ పరలోకానికి ప్రవేశించే వాక్యం అవసరం లేని వాటి దగ్గర పెడితే అవి పరలోకానికి మనిషిని తీసుకెళ్ళవు అని చెబుతున్నాడు దేవుడు. అని చెబుతూ అసలు ఈ కుక్కలు అంటే ఏంటిదంటే, కుక్కలు అని దేవుడు ఈ బైబిల్లో మాట్లాడుతూ ఆ పరలోకానికి ప్రవేశింపని
పరలోకానికి ప్రవేశించటానికి అర్హత లేని మనస్తత్వాలు అనేక మనుషులకి ఉంటాయి. మనస్తత్వాలు అనేక మనుషులకు ఉంటాయి. కనుక ఆ మనస్తత్వం కలిగిన మనుషులు, అంటే కుక్కకి ఒక బుద్ధి ఉంది. ఆ బుద్ధి ఏంటిదంటే మీరు ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నేను చెబుతాను మీకు స్పష్టంగా వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కుక్కల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉన్నాయా లేవా చెప్పండి? అర్థమవుతుందా మీకేమన్నా? కుక్కల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. దుష్టులైన పనివారు విషయమై జాగ్రత్తగా ఉండండి. కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్త పడండి. దుష్టులైన పనివారు అన్నాడు, మొదట్లో కుక్కలు అన్నారు. అవునా? కుక్కలు అంటే అసలు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు ఆ కుక్కల కంటే అర్థం ఏంటిదో ఇప్పుడు సామెతల గ్రంథంలో మీరు చూడండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయము, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 11వ వచనం. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానము. ఆమేన్. ఇప్పుడు వినండి బాగా, బైబిల్ పక్కన పెట్టండి, నన్ను చూడండి. తన మూర్ఖత్వాన్ని కనపరిచే మూర్ఖుడు కక్కిన దానికి ఆశపడే కుక్కతో సమానం అంటున్నాడు దేవుడు. నిజంగా ఈ మాటలు యూదా గోత్రపు వాళ్ళు, శాస్త్రులు, పరిచయులు విన్నప్పుడు సహించలేకపోయారు, తట్టుకోలేకపోయారు. వాళ్ళ మైండ్స్ అన్ని కూడా ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాయి. ఎందుకు ఫ్రీజ్ అయిపోయాయి అంటే ఆయన మాట్లాడుతున్న మాటలు విశ్వాసులనే, దేవుణ్ణి ఎరిగిన వారిని కుక్కలతో పోల్చి మాట్లాడుతున్నాడు, పందులతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే కుక్క వంటి బుద్ధి కలిగిన వాడు, కుక్క వంటి స్వభావం కలిగిన వారు ఎన్నిసార్లు దేవుడు పిలిచినా నువ్వు సరిగా ఉండాలి, ఎన్నిసార్లు దేవుడు పిలిచి నువ్వు చక్కగా ఉండాలి, ఎన్నిసార్లు దేవుడు పిలిచి నువ్వు పద్ధతిగా ఉండాలి, నీ జీవితం బాగుపడుతుందంటే ఇక్కడ చర్చిలోకి వచ్చి ప్రబలబాలు పలుకుతాడు. నేను బాగుంటాను, నేను అన్ని మానేసుకుంటాను, నేను చక్కగా ఉంటాను. అది చెప్పి ఒక్కసారి చర్చి వదిలి బయటికి వెళ్ళంగానే కుక్క గాని కక్కిన దానికి ఎలాగా ఆశపడుతుందో అంతేగా కక్కింది ఎంత అసహ్యంగా ఉంటది. అంటే దేవుడి దగ్గర నువ్వు కక్కావు మాట, ఏమని కక్కావు? నేను నీతిగా ఉంటాను, నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను వ్యభిచారం మానేస్తాను, దొంగతనం మానేస్తాను, చెడు తిరుగులు మానేస్తాను, తాగుబోతులుగా ఉండకుండా నేను మానేస్తాను, గొడవలు, బూతులు, అల్లరితో నాటపాటలన్నీ మానేస్తాను, నేను పరిశుద్ధంగా ఉంటాను అని ఇక్కడికైతే వచ్చి పెద్ద మాటలైతే ఇస్తున్నారు. కానీ అంటే బయటికి కక్కుతున్నారు మనసులోనిది, మరలా కక్కిందాన్ని వెతుక్కుని తింటున్నారు. కక్కిందాన్ని చూసారా? కక్కింది ఎంత అసహ్యంగా ఉంటుందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు అన్నం కూడా తినలేరు నైట్ వెళ్తే. అంటే దేవుడికి మీరు ఒకసారి మాటిస్తే ఏదన్న విషయంలో ఆ మాటని గాని నెరవేర్చే వారిగా గాని మీరు ఉండకపోతే దేవుడికంట మీరు చేసిన ప్రమాణాలు, మీరు ఇచ్చిన మాటలు కక్కిన దాని వలె కనపడతాయంట. కక్కిన దాని వలె కనపడి మీరు మరలా దాని జోలికి వెళ్ళినప్పుడు ఆ కక్కింది తిన్నట్టుగా దేవుడికి కనపడుతుందంట. అది పరిశుద్ధమైనది కుక్కలకి. అలా కక్కింది తినేవాడికి పరిశుద్ధమైనది ఎందుకండి? అలా కక్కింది తినేవారికి పరిశుద్ధమైనది ఎందుకండి? నేను ఈ సన్నిధికి వచ్చాను, దేవుని సన్నిధిలో జీవం కలిగిన దేవుడి ఎదుట నేను మాటిస్తున్నాను, ఇంకా నేను వ్యభిచారం జోలికి వెళ్ళను, ఇంకా నేను దొంగతనం జోలికి వెళ్ళను, ఇంకా నేను వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళను, ఇంకా నేను పరిశుద్ధంగా ఉంటున్నానని జీవం కలిగిన దేవుడు ఈ సన్నిధిలో మాట ఇచ్చిన నువ్వు మరలా దాని జోలికి వెళ్తున్నావంటే కక్కింది తినే కుక్కతో మీరు సమానం అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఎందుకు పోల్చాడో కుక్కతో అర్థం కాల మనుషులకి. ఇప్పుడు అర్థం చేయిస్తున్నాడు. నువ్వు కక్కింది తినే స్వభావం నీది గనక పరలోకంలో నీకు అర్హత
వెలుపట బయట ఉండు, గెట్ అవుట్, నో ఛాన్స్ ఫర్ యూ. ఎందుకో తెలుసా? నీ బుద్ధి వంకరా, నీ బుద్ధి తప్పుడుది, నీ బుద్ధి కుక్క తోకతో సమానం. అందుకే పదే పదే కుక్క 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 అని 4-5 వచనాలలో మనం చదివాము. ఇప్పుడు తెలుసా కుక్క అంటే ఎవరంటే, ఒకసారి దేవుడి దగ్గర మాట ఇచ్చి మరలా తప్పిన వాడు కుక్కతో సమానం. నీ పరిస్థితిని బట్టి నువ్వు తప్పొచ్చు, నీ స్థితిగతిని బట్టి నువ్వు కోపడి ఒక బూతు మాట మాట్లాడొచ్చు. మరలా మోకరించి నన్ను క్షమించు ప్రభువా అని అడుగు, మారుస్తాడు దేవుడు. కానీ అందరి ముందు ఏదో మాట ఇచ్చేసి తర్వాత ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే నిన్ను కుక్కల లెక్కలు వేసేసి పరలోకానికి రాకానికి కూడా అర్హత లేకుండా చేస్తాడు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ప్రవేశం లేదు కుక్కకి, అది చెడ్డది, చెడ్డది. మా దగ్గర ఒక కుక్క పిల్ల ఉందండి. ఒకరోజు దానికి బాగా పెట్టాము. తెల్లారేసరికి అది ఏమేమో తిన్నదో తెలియదు కానీ బయటకు వచ్చి చూస్తే 2-3 దిక్కలు కక్కేసి ఉంది. అప్పుడు అనుకున్నాం, ఎందుకు ఈ చాకిరి పనికిమాలిన వ్యవహారం అంతా, తీసపోయి ఇసిరేస్తే బాగుండని చెప్పి నిర్ణయించుకుని మొత్తానికి వదిలేయటానికి ఒక దగ్గర వదిలేసాం పోయి. అది మరలా వెతుక్కుంటూ 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 అక్కడ రోడ్లో కనపడ్డది. కనపడంగానే మా పిల్లల్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అది కక్కిన తర్వాత మాకు అసహ్యం పుట్టింది, వదిలేసుకోవాలనుకున్నాం. అయితే మనిషి పరిశుద్ధుడు కాదు. మనిషి పరిశుద్ధుడా? అందరూ పాపం చేస్తున్నారని దేవుడు చెబుతున్నాడు. అయితే మనకే పరిశుద్ధులం కానీ మనకే అంత అసహ్యం అనిపిస్తే మరి అతి పరిశుద్ధుడైన ఆ దేవునికి ఎలాగనిపిస్తుంది? అర్థమవుతుందా? అతి పరిశుద్ధుడైన ఆ దేవునికి ఎలాగనిపిస్తుంది? అందుకే కుక్క వంటి స్వభావం కలిగి ఉండొద్దు మనుషులు. అంతేనా? కుక్కకి తోక ఇలా తిరిగి ఉంటది, ఉంటదా? దాన్ని రాయి పెట్టి కట్టినంతసేపే తిన్నగా ఉంటది, మరలా ముడుచుకుంటది. అంటే ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి కూడా దేవుడి దృష్టిలో ఎలాగుందంటే, చర్చికి వచ్చినంతసేపు మాత్రం నేను పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతురాలని, నేను నీతిమంతుణ్ణి, నేను మంచివాడిని కనుక చర్చికి వచ్చినంతసేపు మాత్రం, అంటే ఈ చర్చి అనేది రాయిలాగా ఉపయోగపడుతుంది మనుషులకి. దేనిలాగా? అలాగుంటే మాత్రం దేవుడు నిజంగా కుక్కతో పోలుస్తున్నాడు. అదే రాయి నిజంగా నీ నిజ జీవితంలో ప్రతిరోజు నువ్వు కట్టుకోగలిగితే దేవుడి దృష్టిలో మీరు పరిశుద్ధులు. ఆమేన్. అందుకే పరిశుద్ధమైనవి కుక్కలకి పెట్టకండి అంటున్నాడు. అందుకే చూస్తాడు ఎన్నిసార్లు మారకపోయినా, ఎన్నిసార్లు బుద్ధి వంకరైనా, ఎన్నిసార్లు మాట ఇచ్చి తప్పినా అవకాశం ఇస్తాడు. ఒక్కసారిగా ఏం చేస్తాడు తెలుసా? ఇంకా అది కుక్క గనక నువ్వు పెట్టకు పరిశుద్ధమైనది, ఇంకా రాదు వాక్యం కూడా నీ దగ్గరికి. నువ్వు చనిపోయిన తర్వాత తెలుస్తుంది ఏమి కోల్పోయామో. క్షణకాలం ఉండే ఆనందాన్ని వదులుకోలేని నీకెందుకయ్యా పరలోకం? క్షణకాలం ఉండే ఆనందాన్ని జయించలేని మీకెందుకమ్మా పరలోకం అని దేవుడు అంటున్నాడు. నిజంగా ఆ రోజు యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే రాళ్లతో కొట్టడానికి వచ్చారు, బెత్తములతో కొట్టడానికి వచ్చారు, కొరడాలతో కొట్టడానికి వచ్చారు. ఎందుకంటే ఆయన మాటలు చెబుతుంటేనంట వాళ్ళకి షెట్టిప్పి కర్రతో పట్టా కొట్టినట్టు ఉన్నాయంట. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకి, శాస్త్రులకు, పరిచయులకి. అందుకే ఏమన్నా తెలుసా? ఈయనను చంపేయాలి, ఈయనను సిలువ వేయాలి. ఎందుకంటే ఆయన మాటలతో మమ్మల్ని, కానీ ఆయనను నమ్మిన వారికి దేవుని శక్తిగా ఉన్నాయంట. ఆమేన్. అంటే వాక్యం మన దగ్గరకు వస్తుంది అంటే మనల్ని సరిచేయటానికి. సమయమందు ఆ సమయమందు బోధించుము, ఖండించి గద్దించి బుద్ధి చెప్పుము. అది సేవకుడు చేయవలసిన పని. ఖండించలేనోడికి సేవ ఎందుకు? బుద్ధి చెప్పలేనోడికి సేవ ఎందుకు? గద్దించలేని వాడికి సేవ ఎందుకు? ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలి. ఈ రోజు చెబితే రేపు రారనుకుంటారేమో, నో ప్రాబ్లం. నష్టపోయేది ఎవరు? ఎస్. అందుకని దేవుడు ఎలా చెప్పిస్తున్నాడు తెలుసా? మీరు పరిశుద్ధంగా ఉంటేనే నా దృష్టిలో మనుషులు, లేకపోతే కుక్కలు కనుక కుక్కలకి నేను ఇవ్వను. అట్లాగని ఏమన్నా ఒక్కసారి దేవుడు మారమంటున్నాడా?
లేదు, నీకు అవకాశాలు ఇస్తున్నాడు. 100 అవకాశాలు ఇప్పటికే దేవుడు ఇచ్చి ఉన్నాడండి. నాకు ఇచ్చాడు కనుకే నేను ఇప్పుడు ఇక్కడ నిలబడినాను. మరలా నేను కానీ మీకు వాక్యం చెబుతూ సరిలేకపోతే, ఒక కుక్క చెప్పే మాటలు మీకు వింతగా ఉంటాయా లేవా? నేను సరిగా లేనప్పుడు నేను కుక్కనే దేవుడి దృష్టిలో. నేను సరిగా ఉన్నప్పుడే ఆ దేవుని దృష్టిలో పరిశుద్ధమైన బిడ్డని అని చెబుతూ మళ్ళీ రెండో మాటకు వచ్చేసరికి అద్భుతమైన మాట ఆయన ఏమంటున్నాడు? అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకి మీరు పెట్టకండి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి. వేసిన ఎడల ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి నీ మీద పడి మిమ్మల్ని అదిగో చంపేస్తుందేమో. పంది దగ్గర గాని ముత్యాలు వేస్తే మీరు చనిపోయే పరిస్థితి వస్తుందేమో, మీరు చీల్చబడే పరిస్థితి వస్తుందేమో. అసలు ఇంతకీ ఏంటిది? ఈ ముత్యములు ఏంటిది? ఈ పంది ఏంటిది? వాటి దగ్గర ముత్యాలు వేయొద్దు అంటున్నాడు ఏంటి దేవుడు? ముత్యముకి చాలా విలువ ఉందండి. తెలుసా మీకు ముత్యం గురించి? ముత్యపు చిప్పలలో నుంచి, సముద్రపు లోతుల్లో నుంచి అవి తీస్తారు. వాటి విలువ మీకు తెలియాలంటే, నీకు అర్థమయ్యేటట్టు ఇప్పటికి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన అది వస్తుంది. కెనడాకి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు అబ్రహాం రే. అతనికి ఒక చిప్పలో, పెద్ద చిప్పలో ముత్యము, ఒక పెద్ద చిప్పలో ముత్యము దొరికింది అతనికి. అతను కెనడా దేశానికి చెందిన అతను. ముత్యము దొరికితే ఆ ముత్యము సుమారు 27 కేజీలు బరువు ఉంది. ఎంత? 27 కేజీలు బరువు ఉంది. దాన్ని గత సంవత్సరం కిందట వేలంపాట వేస్తే దానికి గాను, ఆ 27 కేజీలకు గాను సుమారు 60 నుంచి 90 మిలియన్ డాలర్స్ పాటకి వెళ్ళిందంట. 60 నుంచి 90 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే సుమారు 650 కోట్లకు పైగా. దాని ఖరీదు ఎంత? 650 కోట్లకు పైగా. అంత ఖరీదు గలవు ఈ ముత్యములు. ముత్యములలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆర్టిఫిషియల్, ఒకటి నేచురల్. ప్రకృతి సిద్ధమైనది, సహజ సిద్ధమైనవి. ఈ ప్రకృతి సిద్ధమైన వాటికి చాలా ఖరీదు ఉంటుంది, చాలా వెల ఉంటుంది. అది ఈ ప్రకృతి సిద్ధమైన దాని ఖరీదు మీరు చూసారు ఇప్పుడు ఎంత? 650 కోట్లకు పైగా. 27 కేజీల ముత్యము 650 కోట్లకు పైన రేట్ వస్తుంది. అదే మీరు ఆర్టిఫిషియల్ చూస్తే, అంటే సహజ సిద్ధమైనవి చూస్తే, అవి మామూలుగా మన కొట్లలో దొరుకుతాయి, చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. అవి ముత్యాలు కాదు. ఎందుకంటే ఆ ముత్యము తయారు చేయబడాలి అంటే దాని వెనక చాలా ప్రయాసం ఉంటుంది సముద్రం లోపల. కనుక దానికి అంత విలువ దేవుడు ఎలకట్టాడు. అందుకే దానితో పోల్చి చెబుతున్నాడు, మీ ముత్యములను పందులు ఎదుట పడవేయకండి. అసలు ముత్యమును దేంతో పోల్చాడు దేవుడు? ముత్యమును దేంతో పోల్చాడు అంటే సామెతల గ్రంథంలో మీరు చూడండి, చాలా బాగుంటుంది. సామెతల గ్రంథము 31, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరకటం అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇప్పుడు దేన్ని ముత్యముతో పోల్చాడు? గుణాన్ని. ఏమా? దేన్ని పోల్చాడు? గుణం. మనిషి యొక్క గుణాన్ని చాలా మంది వాడతారు లోకంలో సామెత, మీకు తెలుసుగా. అరే ఈడు మనిషి మంచోడు కానీ గుణమే బాగా తెలుసు మీకు.
గుణం ఏంటిదంట? అంటే వాళ్ళు మాట మీద నిలబడే వాళ్ళు కాదు, వాళ్ళు యథార్థంగా ఉండేవాళ్ళు కాదు. కనుక ఆ గుణము ఏమైపోయింది? గుడిచేడుది అయిపోయిందంట. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు? గుణాన్ని ముత్యముతో పోల్చాడు దేవుడు. ఇంకా దేన్ని పోల్చాడు ముత్యంతో? ప్రకటన గ్రంథానికి వచ్చేయండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. అనగా పరలోక రాజ్యమును, పరలోక రాజ్యానికి ఉన్న ఈ 12 పిల్లర్స్ ని ముత్యములతో పోల్చాడు. అంటే ఇప్పుడు దేన్ని పోల్చాడు దేవుడు ముత్యములతో? చెప్పండి అమ్మా. 1 గుణము, 2 పరలోక రాజ్యము. అందుకే ఈ మంచి గుణాన్ని దేవుడి ద్వారా, మీరు విశ్వాసము ద్వారా, భక్తి ద్వారా ధరించుకున్న ఈ మంచి విశ్వాసాన్ని, ఈ గుణాన్ని, విశ్వాసం ద్వారా మీకు వచ్చిన మంచి గుణాన్ని, మీరు ఇంతకు ముందు బాగా తిట్టేవారుగా ఉన్నవారు ఇప్పుడు మారారు. అందరిని ప్రేమగా అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, తల్లి అని పిలుస్తున్నారు. ఎందుకంటే మీ గుణం మారింది. ఇంతకు ముందు బాగా తిరిగే వాళ్ళుగా ఉన్నారు, ఇప్పుడు గుణం మారింది, మంచిగా ఉంది, ఎటు తిరగట్లేదు. ఎందుకంటే మీకు గుణం వచ్చింది. దేని ద్వారా? మీకున్న విశ్వాసం ద్వారా. అలాగే ఇంతకుముందు మీకున్న ప్రతి చెడువాటి నుంచి బయటపడ్డారు, మంచి గుణవంతులుగా మారారు. అయితే ఈ గుణాన్ని తీసుకెళ్ళి పందుల దగ్గర వేయకండి. బా, అర్థమవుతుందా వాక్యం? మీకు అర్థమవుతుందన్న వాళ్ళు చేయలేపండి. వెరీ గుడ్. అయితే అందరికి అర్థమవుతుంది, న్యాయం జరుగుతుంది. ఈ గుణాన్ని అంట పందుల దగ్గర వేయద్దంట. అంటే ఈ గుణం ద్వారా నీకు వచ్చేది పరలోక రాజ్యం. అయితే కష్టం లేని రాజ్యము, బాధ లేని రాజ్యము, రోగము లేని రాజ్యము, ఆకలి దప్పులు లేని రాజ్యము, సూర్యుడు చంద్రుడు అవసరం లేని రాజ్యము, నిత్యము దేవుడి యొక్క మహిమతో ప్రకాశింపజేసే కోట్ల సంవత్సరాలు బ్రతికే ఆ రాజ్యము నీకు ముత్యము వలె దేవుడు ఇస్తే, ఆ రాజ్యానికి నువ్వు మారటానికి కొన్ని అర్హతలు నీకు దేవుడు కల్పించాడు. అవునా? మనకి క్రైస్తవులైన మనకి కొన్ని అర్హతలు ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? బాప్తిస్మం తీసుకున్న మనము ఏం చేయొద్దు? బూతు మాటలు మాట్లాడొద్దు, సినిమాలు చూడొద్దు, సీరియల్స్ చూడొద్దు. కొంతమంది మంచి మంచి సేవకులు కూడా ఈ మధ్య యూట్యూబ్లలో సినిమాలు చూడొచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ అది తప్పు. ఎందుకు తప్పు అంటానంటే, ఓకే నువ్వు అందులో నుంచి మంచే తీసుకుంటావు, చెడు తీసుకోవు. సినిమాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మంచే తీసుకుంటావు. ఆ తీసుకున్న మంచి అయినా సరే, ఆ మంచితో పాటు చెడును కూడా చూస్తున్నప్పుడు నీ మైండ్లో పదే పదే అది గుర్తొస్తుందా లేదా? చెప్పండి. మీరు జబర్దస్త్ చూశారు, జోకులు గుర్తొస్తాయి లేదా? సీరియల్ చూశారు, అయ్యే బిట్లు గుర్తొస్తాయి. అబ్బో రేపు అత్తను ఏం చేస్తాడో, రేపు అల్లుని ఏం చేస్తుందో అత్త, ఇవాళ అన్నం కలిపింది, రేపు విషం పెట్టిద్దా, టాబ్లెట్లు పెట్టిద్దా, కారం పెట్టిద్దా, ఏం చేస్తుంది? అంటే ఇప్పుడు నీ మైండ్లో లోకపరమైనవి తిరుగుతుంటే నీకు ప్రార్థన చేసుకునే మనసు వస్తుందా? కనుక జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది మనుషులని, సేవకులను కూడా అలాగే ఉప్పొంగ చేస్తుంది జ్ఞానం. కనుక చూడకండి వాళ్ళు ఏదో చెప్పారని. నాతో ఒక విశ్వాసం అన్నాడు, అరే పలానా అన్న చెప్పాడు కదా సినిమాలు చూడొచ్చని. ఇంకేమన్నా మీరే ఆయన అంత జ్ఞానం కలిగి, ఆడికి జ్ఞానం కాదు, జ్ఞానం పక్కన పెడితే జ్ఞానం ఉప్పొంగ చేసినప్పుడు వెర్రిని కూడా మనం పాటించమని చెబుతుంటాం. కనుక మీరు చూడకండి సినిమాలు, సీరియళ్ళు, ఈ డ్రామాస్, వీటన్నిటికీ దూరంగా ఉండండి. ఎందుకంటే మీ గుణాన్ని డెవలప్ చేసుకోండి, నీ గుణాన్ని డెవలప్ చేసుకోండి. ఆ గుణాన్ని పందుల దగ్గర వేయకండి అంటున్నాడు. ఎందుకు పందుల దగ్గర వేయొద్దు అంటున్నాడు? అసలు పంది ఏంటిది? పందెం మాకు తెలియదు అన్న. పందెం అన్న నల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, అది ఎంత ఉండి తిరుగుతుంటాయి. ఓ చైనా వాళ్ళు తెగ తినేస్తారు ఇష్టంగా. కానీ పంది స్వభావం మనకి తెలియాల. ఏమంటున్నాడంటే, వచ్చేయండి వాక్యంలోనికి వచ్చేయండి. ద్వితీయోపదేశ కాండము
14వ అధ్యాయము 8వ వచనం. మరియు పంది 2 డెక్కలు గలది, నెమరు వేయదు, అది మీకు ఏంటిదంట? హేయము. అది 2 డెక్కలు గలది, ఇంకోటి దానికి మెమరు వేసే స్వభావం లేదు, మంచిని పదే పదే జ్ఞానం చేసుకునే స్వభావం లేదు పందికి. 2 డెక్కలు అంటే ఏంటిది? 2 డెక్కలు అంటే ఏంటిది? 2 డెక్కలు అంటే మనం స్పష్టంగా డెప్త్గా దాన్ని ఆలోచిస్తే ప్రతి జీవికాలు మనం చూస్తే వేళ్ళు కనపడతాయి, ఓకే. కానీ పంది కాళ్ళు మనం చూసినప్పుడు జస్ట్ 2 చీలికలుగా ఇలాగ ఉంటుంది, అంతేనా? చీలికలుగా మీరు ఎప్పుడన్నా చూడండి, కావాలంటే ఇక్కడే తిరుగుతుంటాయి, మీరు చూడండి. 2 చీలికలుగా ఉంటుంది, ప్లస్ దాని తలంపులు 2 విధాలుగా ఉంటాయి గనక అది మెమరు వేసే స్వభావం దానికి ఉండదు కనుక పందులు ఎదుట ఎందుకు వేయొద్దు అన్నాడంటే, క్రైస్తవ జీవితంలో కూడా 2 పడవల మీద నడిచే మహానుభావులు ఉన్నారు. దేని మీద? 2 పడవల మీద నడిచే మహానుభావులు ఉన్నారు. ఇటు దేవుడు కావాలి, లోకం కావాలి. లోకంలో ఆనందాన్ని వదిలిపెట్టలేము, అలాగని దేవుళ్ళో నమ్మకంగా ఉండలేము. దేవుళ్ళో నమ్మకంగా ఉంటే లోకం బాధ పెడుతుంది మనల్ని. ఎందుకంటే ఇక్కడ అన్ని మానేసి నమ్మకంగా ఉన్నప్పటి నుంచి ఏది పిలుస్తుంటది మనల్ని? లోకం. రారా పేకాట ఆడదాం, రారా, ఎంతసేపురా. పాపం భార్యలు తాళి కూడా తీసుకుపోయి అమ్ముకునే పేకాట ఆడే వాళ్ళు లేరా? తల్లులను కొట్టి ఆఖరికి వెండి వస్తువులండి, ముక్కు పుడక వదిలోడుకోలేడు, ముక్కు పుడక అంటే తాగుబోతులు లాక్కుని వెళ్ళే వాళ్ళు లేరా? ఎందుకంటే వాడిది పంది వంటి స్వభావం గనక. మళ్ళీ వాడు చర్చిలోకి వచ్చి ఏమి నీతిగా మాట్లాడతాడో అందరు చూస్తున్నాక మోకరించి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యయ్యా. అవకాశాలు ఇస్తానన్నాడు, ఈ దరిద్రుడే తీసుకోడు. అలాగే అమ్మలక్కలు కూడా ఉంటారు. ఏమంటారో తెలుసా? అమ్మా ఎందుకమ్మా ముసలమ్మ ముచ్చట్లు ఊరక ఆ ఇంటికి వెళ్తావు, ఇది చెబుతావు, గొడవలు పెడతావు, ఈ ఇంటికి వెళ్తావు, ఇది చెబుతావు, గొడవలు పెడతావు. గొడవలు ఎక్కువైపోతే నీ మనసు బాగుండదమ్మా, కుదురు పెడదంట. అయినా కొద్ది ఖాళీ దొరికితే బైబుల్ చదువుకోం కానీ పక్కకు పోయి ఆమె సంగతి నీకు తెలుసా, వాడు ఏంది ఊరక ఇంటి సైజు వస్తాడు ఈ మధ్య, నీకెందుకు, నీ ఇంటి సైజు వాళ్ళేదుగా సంతోషించు. వాడు ఎందుకు చూస్తుండో, దేని గురించి చూస్తుండో తెలియదు. వెంటనే కబురు ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆ ఊరి మీదకి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఇంట్లో చూడాల బాధ. ఒరే టీవీ ఛానల్ కంటే స్పీడ్కి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వెళ్ళిందిరా ఈ వార్త, ఎక్కడి నుంచి వెళ్ళిందిరా ఈ యొక్క మంచి మాట, మమ్మల్ని నాశనం చేసే మాట, మాకు గొడవలు పెట్టే మాట. అంటే స్వభావం మంచిది కాదు నీది. దేవుడు వాక్యం ఆదివారం వచ్చి విన్నాం, వాక్యంలో ఏం చెప్పాడు? నీ పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యము పలకవద్దు. అది ఆజ్ఞలలో ఒకటి, కానీ ఆజ్ఞని మర్చిపోయి నువ్వు మరలా అదే చేస్తున్నావు. అంటే 2 పడవల మీద కాలేసావు. నీకు దేవుడు కావాలి, లోకం కావాలి. అయితే అలా ఉండాలి అనుకున్న వాళ్ళందరూ ఈరోజు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, మేము పందులము అని. ఆమేన్. దేవుడి మాట కొద్దిగా నొప్పించినట్టే ఉంటుందండి, ఎవరు బాధపడకండి. అది మనకి తెలియచేయటానికి. 2 పడవల మీద కానీ మనం ఉంటే దేవుడి దృష్టిలో పంది. కానీ ఇప్పుడు పంది మనుషులకే హేయమన్నాడు దేవుడు, మనుషులకే హేయమన్నాడు, మనుషులకే అది మంచిది కాదు అన్నాడు. అలాంటిది దేవుడికి ఎలా మంచిది అవుతుందండి? కనుక ఇప్పటి నుంచి మీరు నిర్ణయించుకోండి, 2 పడవల మీద నేను ఉండను ప్రభువా. ఉంటే దేవుళ్ళో నీతిగా ఉంటాను, లేకపోతే నేను మారలేను. దేవుడి వాక్యం నాకు ఎక్కట్లేదు, దేవుడి వాక్యానికి నేను లోబడే మనస్తత్వం నాకు లేదు, దేవుడి వాక్యానికి విలువిచ్చే మర్యాద నాకు లేదు, జీవం కలిగిన దేవుని శక్తి కూడా నేను తెలిసి పాపిగా ఉంటున్నాను అనుకుంటే మీరు మానేసుకోండి, శిక్ష మీ మీదకి తెచ్చుకునే బదులు అంటున్నాడు దేవుడు. ఆమేన్. అయితే ఎవరు కావాలి? యథార్థవంతులు కావాలి. దేవునికి యథార్థవంతులు కావాలి. అట్టి స్వభావాలు చాలా చెడ్డవి.
అదే మళ్ళీ 2 పేతురు గారి దగ్గరకు వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత బాగుంటుందో ఈ మాట. పేతురు గారి ద్వారా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఏమనంటే పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా దేవుడు చెబుతున్నాడంటే, ఇదిగో ఇలాంటి వారి కొరకే చెబుతున్నాడు. వాళ్ళెవరో 21 చదువునా, 2వ అధ్యాయము 21వ వచనం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ. చాలు. వీళ్ళెవరంట? చదువునాన మళ్ళీ ఒకసారి. ఎవరంట? బాగా వినండి. నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకున్న వారంట. నీతి మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న. నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అంటే చెప్పండి, యేసుక్రీస్తు మాటలు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి? 5 సంవత్సరాల నుంచి అన్న వాళ్ళు చేయలేపండి. 2 సంవత్సరాల నుంచి అన్న వాళ్ళు చేయలేపండి. 10 సంవత్సరాలు అయింది రక్షణ పొందుకుంది అన్న వాళ్ళు చేయలేపండి. 5 సంవత్సరాలు అయింది అన్న వాళ్ళు చేయలేపండి. అంటే మీకు చాలా రోజుల నుంచి తన యొక్క నీతి మార్గం తెలుసా ఏమా? తెలుసా తెలీదా? చర్చికి వస్తున్నారు కదా, వాక్యం బోధించబడుతుంది కదా, వాక్యం వింటున్నారు కదా, వాక్యంలో జీవిస్తున్నారు కదా. ఒక్కొక్కరైతే గొప్పగా చెప్పుకుంటారు, బ్రదర్ ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు రక్షణ పొందంటే, ఓ ఇప్పుడేంటండి బాబు మేము 15 సంవత్సరాలు అయింది రక్షణ పొంది. గొప్పగా చెప్పుకుంటారు, ఏదో ₹1 సాధించినట్టు. మేము 20 సంవత్సరాలు అయిందండి, మేము 10 సంవత్సరాలు అయిందండి, మేము రక్షణలోకి వచ్చి 25 సంవత్సరాలు అయిందండి. అయితే నువ్వేం చేస్తున్నావు? నీతి మార్గములో అనుభవపూర్వకంగా నడుస్తున్నావు. నీతి మార్గములు నేర్చుకుంటున్నారు. చదవండి నాన్న, ఇటు వినాలి మీరు. మీ కాన్సన్ట్రేషన్ ఇటు పెట్టండి. నీతి మార్గమును అనుభవపూర్వకముగా. ఇప్పుడు నీతి అంటే ఏంటిదో మీరు చర్చికి వచ్చిన తర్వాత తెలిసింది కదా. తెలిసిందా లేదా? తెలియదని వాళ్ళు చేయలేపండి. అంటే అందరికీ తెలిసింది. నీతి అంటే ఏంటిది? లోకంలో ఉన్న ప్రతి చండాలాన్ని వదులుకుని నీతిగా దేవుల్లో యేసుక్రీస్తు మాట ప్రకారం బ్రతకటమే నీతి మార్గము. అలా బ్రతకాలని ఎన్ని సంవత్సరాల కింద తెలిసింది మనకి? మీకే తెలుసు. నీతి మార్గంలో ఎలా బ్రతకాలో నాకు 12 సంవత్సరాల క్రితం తెలిసింది. 12 సంవత్సరాల క్రితం నాకు తెలిసింది. నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను. అలాగే మీకు కూడా కొన్ని సంవత్సరాల క్రితం తెలిసి ఉంటుంది. వీటిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. అనుభవాలు వస్తున్నాయా? మీరు చర్చికి వెళ్ళిన ప్రతిసారి అనుభవం వస్తుంది. మీరు మోకరించి ప్రార్థన చేసిన ప్రతిసారి అనుభవం వస్తుంది. మీరు ఇతరులకు దేవుడి గురించి చెప్పినప్పుడు అనుభవం వస్తుంది. మీరు మీ బంధుమిత్రులతో దేవుడి మాటలు పంచుకున్నప్పుడు అనుభవం వస్తుంది. మీరు సాక్ష్యాలు చెప్పినప్పుడు అనుభవం వస్తుంది. మీరు పాట పాడినప్పుడు అనుభవం వస్తుంది. మీరు అనేక సత్క్రియలు చేస్తున్నప్పుడు అనుభవాలు వస్తున్నాయి. ఇదే నీతి మార్గంలో మీరు అనుభవం జ్ఞానులయ్యుండి ఆ నీతి మార్గములో అనుభవస్తులుగా ఉండి మీరు తెలుసుకుంటూ తామకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటము కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తేలిగ్గా ఉండుటయే వారికి మేలు. ఆమేన్. ఇప్పుడు నీతి మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. మా ఇక్కడికి మన సంఘానికి వస్తున్న వారు చాలా మంది మాతో చెప్పిన మాట ఏంటంటే, అన్నా మేము చాలా రోజుల నుంచి చర్చెస్కి వెళ్తున్నాం కానీ మంచి దేవుని యొక్క మార్గం మాకు కనిపిస్తుంది, వాక్యము చాలా అర్థమవుతుంది, ఆ వాక్యం ద్వారా మా నడతల్ని మార్చుకుని బ్రతకాలి అనే ఆలోచన మాకు వస్తుంది. అంటే నీతి మార్గము ఎక్కడికి వచ్చింది? నీ దగ్గరకు వచ్చింది. ఆమేన్. నీతి మార్గం నీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నీకు అనుభవం వస్తుంది. అనుభవం రావటం అంటే దాన్ని నువ్వు అమలు చేయటం. అవునా? సపోజ్ ఒక చిన్న మాట, బూతులాడొద్దు, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు అని ఉంది వాక్యంలో. నీ నోటికి బూతు వచ్చినప్పుడు నువ్వు వెంటనే ఆత్మ ప్రేరేపిస్తుంది ఏమని? మనకు తగవు, మనం మాట్లాడొద్దు. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుని ఎదుటి వారిని నువ్వు ఉచితంగా తిట్టినా సరే బాధ ఉంది నీలో,
వేదన ఉంది, దాన్ని అణుచుకుని వెళ్ళిపోయావనుకో నీతి మార్గాన్ని అనుభవపూర్వకంగా అనుసరిస్తున్న వాళ్ళలో ఒకరిగా మీరు ఉంటారు. లేదు వాక్యమే మన పొగరు మనదే అనుకుంటే మాత్రం వెంటనే ఏం చేస్తాం, వాళ్ళు ఒకటంటే మీరు రెండు అంటారు, వాళ్ళు రెండు అంటే మీరు మూడు అంటారు, అవసరమైతే తన్నుకునే దాకా వెళ్ళిపోతుంది. అంటే అలాగా మారని జీవితం మీకు ఉండటం కంటే కూడా, మార్పు లేని అనుభవం మీకు ఉండే కంటే కూడా అందులో నుంచి తొలగిపోవటం మేలు అంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు నీతి మార్గంలో మీరు ఉన్నారు అంటే మీరు నీతిగా ప్రవర్తనను మార్చుకుంటూ వెళ్ళాలి అని వాక్యం చెప్పింది. ఒకవేళ అలా లేకపోతే ఏంటి పాస్టర్ గారు, అలా లేకపోతే ఏంటి అన్నయ్య అంటారా? అయితే కింద చదవండి 22. అలా లేని వారి గురించి మాట్లాడుతున్నాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది మంచిగా కడిగి పాండ్స్ పౌడర్ రాసి దాన్ని వదిలేస్తే బురదలో పొరలటానికి వెళ్తుందంట. అది ఏంటిదంట? కడగబడిన పందేమో మళ్ళా బురదలో దొరలటానికి వెళ్తుందంట. కుక్కేమో తను చేసిన వాంతింగ్ తినటానికి ఇష్టపడుతుందంట. చదువు నాన్న, మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అంటే తిరిగినట్టును అను నిజమైన సామెత అదుగో ఈ పైన ఉన్న వారికి వర్తిస్తుందంట. ఆమేన్. ఇప్పుడు వాక్యం వింటూ కూడా మారని వారిని కుక్క పంది అని నేను అనలా, దేవుడు అన్నాడు. కనుక నా మీద ఎవరు కోపం పెట్టుకోకండి. ఏమా ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నీతి మార్గాన్ని నువ్వు రుచి చూస్తూ అనుభవపూర్వకంగా వెళుతూ కూడా ఆ మార్గాన్ని పట్టించుకోకుండా దేవుడు జ్ఞానాన్ని త్రోసివేస్తే, దేవుడు జ్ఞానాన్ని, అదేగా నాన్న అక్కడ ఉంది, దేవుడు జ్ఞానాన్ని త్రోసివేస్తే ఇదిగో వాంతికి చేసుకున్న కుక్క ఎలా తింటదో అలాంటి స్వభావం మనది. అలాగే చక్కగా బురదలో పంది, అది బురదలో ఉండటానికి ఇష్టపడింది. చక్కగా అమెరికాలో ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఇప్పటికే చాలా మంది సేవకులు చెప్పుంటారు, అయినా నేను చెబుతాను. ఆయన అటువైపు జంతువుల్ని, సాధు జంతువులు బాగా పెంచుకుంటుంటారు ఇష్టంగా. ఒక తెల్ల పంది పిల్లని తెచ్చుకున్నాడంట ఆయన పెంచుకోవటానికి. పెంచుకుని చక్కగా దానికి స్నానం చేపించి దానికి ఒక షెట్టు కుట్టించాడంట. ఆ పంది పిల్లకి షెట్టు కుట్టించి దానికి మంచి సెంట్లు తెచ్చాడంట, పౌడర్లు తెచ్చాడంట. అవి మొత్తం తెల్లగా మురికి పెట్టి ఉన్నదాన్ని తెల్లగా షాంపూలు గీంపూలు వేసి తోమి చక్కగా దానికి ఆ షెట్ వేసి, ఆహా వీధిలో పోయి అలా కనపడరాపో, అసలు నేను ఎంత బాగా చూసుకుంటున్నావో తెలుస్తుంది అన్నట్టు పంపించాడంట. అంతేగా మేము కూడా ఎప్పుడన్నా కుక్కకి ఏదన్నా మంచి చేస్తే వెంటనే మా పెద్దోడు చిన్నోడు అంటాడు, డాడీ కిందకి తీసుకెళ్తా డాడీ, వాళ్ళు చూస్తారు మా ఫ్రెండ్స్ అంటాడు. అలాగే ఫ్రెండ్స్కి చూపించడానికి ఈ పందిని బయటికి పంపించాడంట. పంపించిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి ఎతుకుతున్నాడంట, ఎక్కడ కనపట్లేదంట. తీరా కొద్ది దూరం వెళ్ళి చూస్తే బురదలో, ఆహా బురదలో వండుకుని ఎంజాయ్ చేస్తుందంట. అది పౌడర్ పోయింది, షాంపూలు పోయాయి, సెంటు పోయింది, అన్ని పోయినాయి. అంటే రక్షణ పోయింది, పరిశుద్ధాత్మ వరం పోయింది, దేవుళ్ళో బ్రతికే మనసు పోయింది, నీకు దేవుడు అనుగ్రహించిన మారు మనసు పోయింది. మరలా లోకంలో పందిలాగా బొరలటానికి వెళ్ళిపోయావు అంటున్నాడు దేవుడు. అబ్బా ఆమేన్. ఏమంటున్నాడు? అనుభవపూర్వకంగా నువ్వు మార్పు చెందకపోతే, అంటే నీకు అనుభవం వస్తుందంటే మార్పు రావాలి. నీకు ఎలా ఉండాలో తెలుసా? నిన్ను చూసిన వారు, అరే 2 సంవత్సరాలకు క్రితం ఆ చెల్లిని చూశాను, అబ్బా ఏంటి ఈ చెల్లి ఇలా మారింది, ఏంటమ్మా ఇంత జ్ఞానం కలిగి కాపురం చేసుకుంటున్నాం, ఒకప్పుడు విడాకులని పరిగెత్తారు కదా, ఒకప్పుడు జీవితం బాగలేదు మేము విడిపోవాలని ఆశతో వెళ్ళారు కదా, మరి ఇప్పుడు ఏంటమ్మా ఇంత పద్ధతిగా చేసుకుంటున్నాం కాపురం అంటే? వాక్యం అనే అనుభవం ద్వారా నీకేమొచ్చింది? గుణం వచ్చింది. ఆమేన్. గుణవతి అయిన భార్య ముత్యము కంటే అరుదుగా కనపడతారంట. ఏంటమ్మా లేస్తే తల్లిగారు అమ్మగారింటికి పోయేదానివి,
భర్తని ఓ గొడవ, స్టేషన్, అది ఇది. ఇప్పుడు ఏంటమ్మా, ఎన్నన్నా సహిస్తున్నావు, ఎన్నన్నా మంచి మనసుతో తన కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఎన్నన్నా ఎందుకమ్మా పడి ఉండి తనని మార్చుకోవటానికి ప్రయత్నిస్తున్నావు అంటే గుణం వచ్చింది. వాక్యం ద్వారా, అనుభవం ద్వారా ఏమొచ్చింది? గుణం. ఆ గుణం రాలేదు కనుకే పందిలో బొర్లాడినట్టు వీధిలో బొర్లాడాల్సి వస్తుంది. గొడవలు, తిట్లు, బూతులు. ఇప్పుడు దేవుళ్ళలోకి మనం వస్తున్నామంటే ఏం మారాలి? మనలో అనుభవంతో గుణం రావాలి. అందుకే ఈ సామెత నిజమే, పెద్దోళ్ళు అన్న సామెత. మనిషి మంచోళ్ళు, గుణము. అలాగే కొంతమంది సహోదరులని, అన్నని, తమ్ముళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా మంది సాక్ష్యం ఇస్తుంటారు. ఆ అన్నండి ఇంతకు ముందు చండాలంగా ఉండేవాడండి. ఓ డబ్బులుంటే చాలు వ్యభిచారం కొంపలు అనేవాడు, లాడ్జిల చుట్టూ తిరిగేవాడు. భార్యకి తెలియకుండా నేనేదో పెద్ద మగోళ్ళలాగా ఫీల్ అయిపోయి తిరుగుతున్నా అనే ఆలోచన ఉండేది. ఇప్పుడైతే సంపాదించింది కుటుంబంలో తెచ్చిస్తున్నాడు, భార్యను సంతోష పెడుతున్నాడు, పిల్లల్ని సంతోష పెడుతున్నాడు. ఏంటి అన్నకు బుద్ధి ఎలాగొచ్చింది? చక్కని బుద్ధి అంటే అనుభవం, వాక్యంలో ఉన్న అనుభవం నిన్ను మార్చింది. ఆమేన్. ఎప్పుడు తాగుడు తాగుడు తాగుడని చుట్టూ తిరిగేవాడండి, బారుల చుట్టూ. ఓ ముందు లేకపోతే పిచ్చెక్కిపోయేది వాడు. ఇక్కడ లేకపోతే అక్కడికి వెళ్తాడు, అక్కడ లేకపోతే ఇక్కడికి వెళ్తాడు. అవసరమైతే హైదరాబాద్ వెళ్ళి తాగొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, లేరా? బెంగళూరు, ముంబై, గోవా వెళ్ళి తాగొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏంటన్నా దాని జోలికి వెళ్ళట్లేదు. ఆ మద్యపానాన్ని వదిలేసావు. ఎందుకు అంత నీతిగా నువ్వు ఇప్పుడు బ్రతుకుతున్నావు అంటే వాక్యం మార్చింది, వాక్యం మార్చింది. నేను ఇంకా పందిలా ఉండాలనుకోలేదన్నా, నేను కుక్కలా ఉండాలనుకోలేదన్నా, నేను నిజాయితీ కలిగిన ఒక క్రైస్తవుడి వలె ఉండాలనుకున్నాను. ఆమేన్. అనుభవం అది గాని రాకపోతే, అది కానీ మారకపోతే, మీ బుద్ధి మారకపోతే, మనసు మారకపోతే, మీ నోరు మారకపోతే, మీ చూపు మారకపోతే, మీ హృదయం యొక్క ఆశలు, కోరికలు మారకపోతే బురదలో బుర్రలాడే పందితో సమానం. అంతే కదా? విలువైనవి ముత్యాలు ఎందుకు వేయొద్దన్నాడు దేవుడు? ముత్యం వాక్యం అయితే, పరిశుద్ధమైనది వాక్యం అయితే, మారని వాడు ఎదుట వేస్తే అది రివర్స్ అయిపోతుందా లేదా? ఎందుకు రివర్స్ అవుతుందంటే దేవుడు ఎందుకు అంత మాట అన్నాడంటే, మీ నామం అన్యుల ఎదుట మిమ్మల్ని బట్టే. అవునా? ఇక్కడికి వస్తాడు పరిశుద్ధంలాగా, తెల్ల బట్టలు వేసుకుని, బైబుల్ పట్టుకుని, మంచిగా ఆయిల్ పెట్టుకుని, పక్క పాపడు దూకుని, బో ఏమిట్రా వీడు ఎంత బుద్ధిమంతుడు అనుకోవాలి మనం. మంగళవారం పోతే బారులో కనపడతాడు. ఆ పక్కన ఉన్న అన్యుడు అంటాడు, వీళ్ళు బతుకు కూడా అంతేగారా, మనం గుడికి వెళ్ళి వస్తున్నాం, కొబ్బరికాయ కొట్టి వస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు బతుకుతాం. వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, 10 రూపాయలు కానికేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. ఏముంది? అక్కడికి వెళ్ళినా ఏముండదు. అంటే ఇప్పుడు నిన్ను బట్టి మారేవాడు కూడా మారకుండా పోతున్నాడు. అందుకే వాడి దగ్గర ఏకండి అవి అంటున్నాడు. ఆమేన్. స్త్రీలు కూడా, స్త్రీలు లేరు. మార్కు సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. పందుల మంద ఒక కొండ దగ్గర ఉందంట, మేస్తూ ఉందంట. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు అబ్బా, ఇప్పుడు దెయ్యాలన్నీ ఎక్కడికి పంపమని బతిలాడుతున్నాయి? చెప్పండి, బాగా వినండి. ఇప్పుడు దెయ్యాలన్నీ ఎక్కడికి పంపమని బతిలాడుతున్నాయి? సేనా దెయ్యములు పట్టిన వాడు యేసుక్రీస్తుకి ఎదురయ్యాడు. ఎదురవ్వగానే ఎక్కడికి? పందుల్లోకి పంపి, మమ్మల్ని మాత్రం పాతాళానికి పంపించొద్దు, అవసరమైతే ఈ పందుల్లోనికి పంపి అని అంటే, ఇప్పుడు ఎందుకు అనేక మంది చర్చికి వెళ్ళి దెయ్యాలు వదిలించుకుంటున్నారంటే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎందుకు బయటకు వస్తున్నాయి అనుకున్నాం? బుద్ధి మారలేదు కనుక వెంటనే నీ లోపల ఉన్నది బయటకు వస్తుంది. ఏం మారలేదు అంటే, ఇప్పుడు అపవాది కూడా ఎక్కడ ఉండాలని ఆశపడుతుంది? పంది స్వభావం కలిగిన వాడి దగ్గర ఉండాలని ఆశపడుతుంది. స్త్రీయే గాని పురుషులే గాని
పందులు వంటి స్వభావం అంటే మార్పు లేని స్వభావం, అంటే దేవుడంటే లెక్కలేని స్వభావం, దేవుడంటే పట్టించుకోని స్వభావం, దేవుడంటే భయం లేని స్వభావం, దేవుడి దగ్గర నటించే స్వభావం కానీ ఎవరి దగ్గర ఉంటే వాడిని ఫస్ట్ అటాక్ చేసేది ఏంటిది? అపవాది. అటాక్ చేసి నీకున్న చెడు బుద్ధిని ఇంకా అది మంచిదని చూపిస్తూ నిన్ను పాడు చేస్తూ ఉంటుంది. కనుక దెయ్యాలు ఎక్కడుంటానికి ఇష్టపడుతున్నాయి? అపవిత్ర ఆత్మలు చెప్పండి అమ్మా, చెప్పండి గట్టిగా. పందుల గుంపులో ఉండాల, పందుల గుంపులో ఉండాలని ఆశపడుతున్నాయంట. అయితే చర్చికి వస్తున్న క్రైస్తవులలో ఎన్ని పందుల గుంపులు ఉన్నాయి? మరి ఎందుకు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా దెయ్యం వదిలించుకుంటున్నా పోయి ఈ పాస్టర్ గారు ఏదో గొప్ప మేలు చేసినట్టు, అబ్బో నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలిపోతాయి పో పో అంటుంటాడు. అర్థం కాల, వాడి బుద్ధి మారలేదు కనుక వాళ్ళ లోపల ఉంది దెయ్యం. వాడి బుద్ధి మారిస్తే వాళ్ళలో దెయ్యమే ఉండదు. ఆమేన్. వాడి బుద్ధిగాని నువ్వు మార్చగలిగితే వాక్యం ద్వారా వాడిలో అపవిత్ర ఆత్మే ఉండదు. ఇంకా ఈ మ్యాజిక్లు ఈ ట్రిక్కులు అవసరం లేదు మనకి. కనుక వాక్యం మత్తయి సువార్త ఇప్పుడు ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 7:6 పరిశుద్ధమైనవి కుక్కలకి వేయకండి, పెట్టకండి. మీ ముత్యములను పందులు ఎదుట వెయ్యకండి. ఎందుకంటే ఒకవేళ మీకు తెలియకుండా అలాగ మీరు గాని వేస్తే అవి చదవమ్మా, వేసిన ఎడల అవి ఒక ఏళ వాటిని కాళ్ళతో త్రొక్కి, అంతే కదా. పరిశుద్ధమైన వాక్యం మన దగ్గరికి వస్తుంది, మారట్లేదంటే దాన్ని తొక్కేస్తున్నామా లేదా? త్రొక్కేస్తున్నామా లేదా? అంటే ఇప్పుడు చెప్పిన వాడికి బాధే, విన్నవాడికి బాధే, చెప్పించిన వారికి బాధే. కనుక మీ ముత్యములు పందుల స్వభావం కలిగిన వారి దగ్గర వెయ్యకండి. అయితే ఈ రోజు నుంచి మీరు దేవుడికి ఇవ్వవలసిన మాట ఏంటిదో తెలుసా? ప్రభువా, నేను ఇక మీదట నాకు చేతనైన విషయాలలో అన్నిటిలో భక్తిగా ఉండటానికి నేను ప్రమాణం చేస్తాను నీ దగ్గర అని చెప్పుకోండి. ఆమేన్. అయితే ప్రార్థనలో ఏ విషయంలో నేను మారాలి అనుకుంటున్నారో అది దేవుణ్ణి అడగండి. ఇక మీదట మరలా ఆ విషయాన్ని మీ జీవితంలో రానియకుండా చూసుకోండి. దేవుడు మీకు ఉన్నతమైన జీవితాన్ని రానున్న రోజుల్లో ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి. మోకరించలేని వాళ్ళు అలాగే కూర్చోండి. రోడ్డు మీద ఏం మోకరిస్తామన్నా అంటారా? పర్లేదు, మోకరించండి అమ్మా. దేవుడు మీ యథార్థత చూడాలి అనుకుంటున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, పరలోకమందున్న మా దేవా, మీకు వందనాలు నాయన. తండ్రి, జీవం కలిగిన నా నాయన తండ్రి, మీ మాటలు పరిశుద్ధమైనవి, మీ మాటలు ఉన్నతమైనవి, మీ మాటలలో ప్రేమ ఉంది నాయన, మీ మాటలలో జీవం ఉంది తండ్రి. మాటలలో మనిషి బ్రతకటానికి మంచి దారి ఉంది నాయన. మీ మాటలలో మనిషిని జీవింపజేసే శక్తి ఉంది కనుక తండ్రి, మీ మాటలు పరిశుద్ధమైనవి అన్నారు నాయన. మీ పరలోక రాజ్యం ముత్యములు అన్నారు నాయన. మీ వాక్యము ద్వారా వచ్చిన బుద్ధి, గొప్ప ఘనత ఇది ముత్యముల కంటే ఎక్కువ అన్నారు తండ్రి. దేవా, మీరు ఒక్కసారి నీ బిడ్డల్ని చూడండి నాయన, నన్ను చూడండి ప్రభువా. దేవా, మాకు మీకు అడ్డంగా ఏదన్నా క్రియ ఉంటే ఈ రోజు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో విడిపించబడును గాక. ఈ రోజు నుంచి మరలా దాని జోలికి వెళ్లకుండా తప్పిపోవును గాక. ఈ రోజు నుంచి మరలా మేము పరిశుద్ధులుగా జీవించడానికి, నీతిమంతులుగా జీవించడానికి, మీకు ఇష్టమైన బిడ్డలుగా యేసుక్రీస్తుని మాలో ధరించుకుని ఆ నిత్య పరలోకానికి వెళ్ళాలి అంటే, ఒకనాడు యేసుక్రీస్తు మమ్మల్ని అంగీకరించాలంటే మాలో ఉన్న చెడు స్వభావాన్ని తీసివేసుకుని దేవుడికి ఇష్టమైన మనుషులుగా మేము మారటానికి మమ్మల్ని కూర్చోబెట్టినందుకు వందనాలు. ఇదిగో ఎంతమంది అయితే ఒప్పుకుంటున్నారో వాళ్ళందరికీ దేవుడు తోడై ఉండును గాక. ఇక మీదట ఆ పని మరలా మీ జీవితంలో రిపీట్ కాకుండా మానివేయుదురు గాక. దేవుడు మీకు ప్రశాంతమైన భక్తిని, విశ్వాసాన్ని, జీవితాన్ని కనపరచబోతున్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో మాతో మీరున్నందుకు వందనాలు, ఈ సంఘంతో మీరున్నందుకు వందనాలు. ఇక మీదట నీ పిల్లలమైన మేము నీకు ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి.
ఏ ఒక్కరి మధ్య మీ నామాన్ని మా ద్వారా అవమాన పాలు చేయకుండా నాయన మాకున్న కోరికలు ఆశలు అణుచుకుని నీ కొరకు త్యాగమూర్తులుగా బ్రతికే మంచి నమ్మకాన్ని విశ్వాసాన్ని మాకు ఇవ్వమని కోరుకుంటూ తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని మాలో ఉంచండి. మీ ఆత్మ సహాయాన్ని నిత్యం మాతో ఉంచమని కోరుకుంటూ ఎంతమంది అయితే నీ పిల్లలు ఈ మాటలు విన్నారో వాళ్ళందరికీ తోడుగా ఉండండి. మారాలి అనుకుంటున్న వారికి తండ్రి వచ్చే వారం ఇంకొక విషయం మీద మార్పుని మీరు దయచేయండి. ఆ విషయం మరలా మనుషులు ఎదుట కనపడకుండా అనేకులు ఎదుట గొప్ప సాక్షులుగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఇంత గొప్ప మాటలు నా నోటని మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ త్వరలో రానయ్యున్న మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. అమ్మా అందరికి వందనాలు.